సూపర్ 30 బ్యాచ్ స్టూడెంట్ రచన ఉన్నారు ఇప్పుడు మనతో పాటు. రీసెంట్గా జరిగిన క్యాలిబ్రేజ్ ఇన్ఫోసిస్టమ్స్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో 30 మెంబర్స్ మన విద్యార్థులు అటెండ్ అయ్యారు. ఈ 30 స్టూడెంట్స్లో 6 ఆఫర్స్ వచ్చాయి. ఈ 6 ఆఫర్స్లో రచన వన్ ఆఫ్ ద స్టూడెంట్. రచన, జస్ట్ గివ్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్. అంటే లైక్ ఫ్రమ్ విచ్ ప్లేస్ యు ఆర్, నువ్వు ఎక్కడి నుంచి? ఐఎమ్ రచన సార్. ఐఎమ్ హోమ్ టౌన్ మెదక్. మెదక్లో ఊరు ఎక్కడ? హోమ్ టౌన్? టౌనే సార్. టౌన్ మెదక్. తర్వాత మీరు ఏం చదువుకున్నారు? బీఎస్సీ కంప్యూటర్స్ కంప్లీటెడ్ ఇన్ 2024 సార్. 24. సో ఇక్కడ మీరు ఐ థింక్ సో ఫైనల్ ఇయర్లో జాయిన్ అయ్యావు. ఎస్ సార్. జాయిన్ అయ్యి ఒక నెల రోజులు అటెండ్ అయ్యావు. తర్వాత మళ్ళీ వెళ్ళి డిగ్రీ అవగొట్టావు. ఎస్ సార్. అవగొట్టావు 1 year 1.5 year ఉండి మళ్ళీ రిటర్న్ అయ్యావు. 1 year రిటర్న్ అయ్యి మళ్ళీ కోర్స్ కంటిన్యూ చేసావు. ఎస్ సార్. అయిన తర్వాత అంటే నీది బీఎస్సీ కంప్యూటర్స్. ఎస్. నీది స్టడీ అంతా చిన్నప్పుడు స్కూలింగ్ అంతా తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ మీడియం సార్, బట్ గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్లో చదివావు 10th. ఇంటర్? ఇంటర్ ప్రైవేట్. ప్రైవేట్. డిగ్రీ? డిగ్రీ ఆల్సో ప్రైవేట్ సార్. ప్రైవేట్. ఇప్పుడు డిగ్రీ ఏ కాలేజు? విద్యార్థి డిగ్రీ కాలేజ్ మెదక్ సార్. మెదక్లో చదివావు. తర్వాత ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ అంటే డిగ్రీ ఎగ్జామ్స్ అయినాక కోర్స్ని కొంచెం నీది ఎక్కువ వెళ్ళింది, కపుల్ ఆఫ్ మంత్స్. ఆ కపుల్ ఆఫ్ మంత్స్ అంటే నార్మల్ డిగ్రీ అవటము, మేబీ గ్యాప్ రావటం మధ్యలో ఏదైతే. తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు. సుమారు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు మన ఇన్స్టిట్యూట్ తరఫున? 30 ఇంటర్వ్యూస్ అటెండ్. 30 ఇంటర్వ్యూస్ పట్టాయి, కొంచెం ఎక్కువ పట్టాయి నీకు ఇంటర్వ్యూస్. సో 30 ఇంటర్వ్యూస్లో ఇప్పుడు ఫైనల్గా నీకు ఆఫర్ వచ్చింది. సో ఇక్కడ అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక నార్మల్ డిగ్రీ చదివావు, మెదక్ సిద్దిపేట ఇవన్నీ కొంచెం అంటే సిటీ కనెక్టెడే కానీ బట్ టౌన్స్. మీకు అంటే నేను డిగ్రీ చదివాను పలానా కాడికి వెళ్ళి ఈ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉంది, అక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ ఎన్రోల్ చేసుకొని జాబ్ కొట్టాలి అని ఎలా ఎవరు గైడ్ చేశారు? సార్ నేను డైలమాలో ఉన్నాను అసలు ఏ ఫీల్డ్ తీసుకోవాలనేసి. యూట్యూబ్లో మీవి సెర్చ్ చేస్తున్నాను కొన్ని ఇన్స్టిట్యూట్ గురించి. సో అప్పుడు యూట్యూబ్లో మీ ఇన్స్టిట్యూట్ మీరు అట్లా చూసాను, మీ వీడియోస్ అన్ని చూసాక ఇందులో జాయిన్ అయ్యాను డాడీకి చెప్పి. అంటే సెల్ఫ్ డెసిషన్. గ్రేట్. సో అదైతే రియల్లీ గ్రేట్. ఆ వీడియోల వల్ల నేను వీడియోలు ఎన్నో ఉంటాయి కానీ దాన్ని విని నువ్వు అర్థం చేసుకొని ఒక ప్లాన్ అంటే ఐటీకి వెళ్ళాలి అని నువ్వు ప్లాన్ చేసుకోవడం, ఫాదర్ యాక్సెప్టెన్స్ తీసుకొని రావడం అయితే రియల్ గ్రేట్. సో ఆ వీడియోతోనే ఇక్కడ ఇన్స్టిట్యూట్ కనెక్ట్ అయ్యావు. సో ఎక్కడ ఎవరు చెప్పలే, నో జస్ట్ వచ్చి కలిసావు, జాయిన్. వెరీ గుడ్. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మన దగ్గర 8 hours ప్రోగ్రామ్, 8 to 9 hours. 9కి వస్తే 6కి వెళ్ళటం, కొద్ది రోజులు 5 వరకే ఉంచాం, 6 చేసాం. తర్వాత కొన్నిసార్లు ఆన్లైన్లో క్లాసులు పెడుతుంటాం, నైట్ కూడా కొన్ని సెషన్స్, కొన్ని టాపిక్స్ మీకు కూడా చెప్పాం యూఎస్ వాళ్ళతో కలిపి. తర్వాత ఇక్కడ మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఇంటర్వ్యూ ఉందంటే ఒక వారం రోజులు ఆ ఇంటర్వ్యూకి ట్రైనింగ్ ఇస్తాం, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇదంతా జరుగుతుంది. ఫుల్ డే ప్రోగ్రామ్ అనేది నీకు పర్వాలేదనిపించిందా, మనకు అది వద్దు అంటావా? నో సార్, 8:30 to 5:30 చాలా నేర్చుకోవచ్చు సార్. ఎందుకంటే మనకు ఫోకస్ పెరుగుద్ది, కన్సిస్టెన్సీగా ఉంటాం, మళ్ళీ సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ వస్తుంది. సెకండ్, మనం ఆ టైంలో స్టూడెంట్ దగ్గర వీలైనంత వరకు ఫోన్స్ తీసుకుంటాం అంటిల్ అన్లెస్ ఇఫ్ దే హ్యావ్ పర్సనల్ వర్క్స్. సో ఆ ఫోన్ తీసి పెట్టుకోవటం అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు తీసుకోవటం అనేది పర్వాలేదా? చాలా గుడ్ డెసిషన్ సార్. ఎందుకంటే ఫోన్స్ వల్ల డిస్ట్రాక్షన్స్ వస్తాయి, మనం ఫోకస్డ్గా క్లాసెస్ వినలేము. సో ఫోన్స్ లేకపోతే మనం టాస్క్ని డైవర్ట్ అవ్వకుండా చేయగలుగుతాం. సో ఇప్పుడు ప్రోగ్రామింగ్ ఉంది కదా, బిఫోర్ అంటే ఇక్కడ రాకముందు కోడింగ్ మీద ఎలా ఉండేది నీకు? కోడింగ్ అంటే నేను జస్ట్ సి లాంగ్వేజ్ నేర్చుకున్నాను సార్ అక్కడ. కొంచెం వచ్చిన కోడింగ్ తోటి ఇక్కడ రావాలని డిసైడ్ అయ్యాను. భయం ఉందా కోడింగ్ అంటే? ఉండే సార్, బట్ అక్కడ కూడా కొంచెం నేర్చుకున్నాను కాబట్టి ఈ డిసిషన్ తీసుకోగలిగాను. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ కోడింగ్ వచ్చింది, ఇక్కడ సెమినార్ యాక్టివిటీ ఉంది కదా, హౌ ఇస్ ఇట్? ఇట్ ఇంప్రూవ్స్ అవర్ కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్ సార్. సెమినార్ బాగానే పర్వాలేదా? చాలా బెనిఫిట్స్. ఓకే, వెరీ గుడ్. అండ్ మెయిన్ నేను అనుకోవటం ఏంటంటే ఇక్కడ మధ్యలో బ్రేక్ పడకూడదు.
ఎస్ సార్. అక్కడ చాలా వేస్ట్ అవుద్ది టైం. Yes. ఓ 2 నెలలు వచ్చారు, ఓ 6 నెలలు రాలేదనుకోండి, ఆ 2 నెలలు నేర్చుకుంది కూడా వేస్టే, మర్చిపోతారు. సో అదొక్కటి చేయకుండా వచ్చారంటే నాన్ స్టాప్గా నేర్చుకుంటే ఐఎమ్ షూర్ ఇట్ విల్ బీ గుడ్. నువ్వేమనుకుంటావు, ఒక నార్మల్ డిగ్రీ స్టూడెంటు ఇలాంటి ఇన్స్టిట్యూట్స్కి వచ్చి నేర్చుకొని ఐటీ జాబ్కి వెళ్ళొచ్చు అంటావా? వెళ్ళొచ్చు సార్. ఎవరికి స్కిల్స్ ఉంటే ఎక్కడైనా తీసుకుంటారు. బీటెక్కే కాదు, నార్మల్ డిగ్రీ వాళ్ళు మీ కళ్ళ ముందే ఇప్పుడు నువ్వు ఎంతమంది ఉత్త ఎంబీఏ వాళ్ళు, బీబీఏ వాళ్ళు, గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళారు. రైట్, వెరీ గుడ్ రచన, కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్.